జూన్ 21 దేవుని వాగ్దానం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెషయా గ్రంథం 60 అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక నూతన దినము కలిసి ప్రభుని ఆరాధించి స్తుతించే ధన్యత భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, చెరలో ఉన్నటువంటి ఆనాటి మన పితరులకు దేవాతి దేవుడు చెర విడుదల తర్వాత చెరలోను వారికి ఇచ్చిన వాగ్దానాల సంపుటే యెషయా గ్రంథం. చెరకు ముందు కొన్ని భాగాలు, చెరలో మరికొన్ని, చెర తర్వాత మరికొన్ని. ఇంత అద్భుతమైనటువంటి ఈ పుస్తకంలో ఈ 60వ అధ్యాయము చెర నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రభువు వారితో మాట్లాడాడు. ఎందుకనంటే అనేక సంవత్సరాలు చెరలో ఉన్నటువంటి వారి జీవితాలు చీకటి గమ్మిని, ఎలాగా వారి ప్రయాణము ఎటువైపుకు వెళ్ళాలో తెలియనటువంటి సందర్భంలో ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా వారితో మాట్లాడాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నీవు ఏమాత్రము జడియనవసరం లేదు, ఏమాత్రము కంగారు పడవలసిన పని లేదు. నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చీకటి కమ్మింది అని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభువు నీకు వెలుగుగా ఉండి నిన్ను చక్కగా తిన్నని మార్గంలో నడిపిస్తాడు. కనుక వీటన్నిటిని బట్టి యెహోవా మీద ఆధారపడి ముందుకు వెళ్ళటం అనే దానిని నువ్వు అభ్యసించిన ఎడల నీ జీవితంలో ఉన్నత ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. నిజమే, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదమైనటువంటి దీవెనలు మన జీవితంలో మనం పొందుకోవడానికి ఆయన మీద పూర్తిగా ఆధారపడేటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. చాలాసార్లు మనము ఆయన మీద పరిస్థితులను బట్టి ఆధారపడతాం. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ ప్రభు చేస్తాడు అని మరికొంతమంది, అనుకూలంగా లేనప్పుడు ఇది జరుగుతుందా, జరగదులే, దేవుని చిత్తం కాదు అని వీరంతటా వీరే ప్రభు యొక్క చిత్తానికి అప్పగింపగా వారు దేవుని మీద నమ్మకాన్ని వదిలి ముందుకు వెళ్ళేవారు కూడా లేకపోలేదు. ప్రియులారా, చీకటిలో ఉన్నటువంటి ఆనాటి ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం, యెహోవాయే నిత్యము నీకు వెలుగుగా ఉంటాడు. ఈరోజు నీ చుట్టూ చీకటి ఉండొచ్చు, అంటే పరిస్థితులను బట్టి నువ్వు చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉన్నాను, నీవు ఏమాత్రం జడియొద్దు, భయపడొద్దు, ఆయనే నీకు వెలుగు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలకు నీవు వెలుగుగా ఉండి బిడ్డలను చీకటి నుండి విడుదలిచ్చి ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యం జయం పొందుకున్నట్లుగా ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవెనతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.